బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మీ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయ మత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొడుదల రాజారెడ్డి థామసమ్మ దంపతుల 49వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కొడుదల రాజారెడ్డి, థామసమ్మ మరియు కుటుంబ సభ్యులు కె జీవన్ రెడ్డి, కిరణమయి, అభిజయ్, అక్షయ్, డాక్టర్ కె విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ 43వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జై అలెగ్జాండర్ పీటర్ ఎలిజబెత్ దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సాంబ అరుష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అర్నవ్, అలెన్, అధ్యన్ పీటర్, జేవియర్ పీటర్, సాధన, అంతోని పీటర్, సాంబశివ, సాంబ ఏంజలిన్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ ఆళ్ళ అప్పారావు గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరాత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆళ్ళ సరోజిని, విమల, వరప్రసాదరావు, వనజ్ర క్రాంతి, గాయత్రి, కొండలరావు, విజయలక్ష్మి, బాలశౌరి, లావణ్య, జయరాజు, రోజా ప్రసన్న, కేరా బిల్లి, ప్రకాశ్రావు, లూదిమేరి రత్నం, నందరఘారం, రోజా, సత్యనారాయణ, శాంతకుమారి, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, శివకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి గారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కో కథీడ్రల్ విచారణ క్రీస్తు శేషులు సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పసల భాగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. మహబూబ్ నగర్ విచారణ 32వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి రాయపురెడ్డి సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి పోతిరెడ్డి అరవింద్ రెడ్డి, నీలిమ, వట్టి అఖిల్, నిఖిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఉప్పులూరి పవన్, బౌను తేజస్విని, మెర్సీ, అనిస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ పి భాస్కర్ రావు, కమల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అశ్రిత, అఖిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిదండ్రుల సభ పునీత యోసేపు శ్రామికుని యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. ఆయన జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన క్రియల ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. మాటల ద్వారా కాక క్రియల ద్వారా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. లోకరక్షకుడు ఈ లోకానికి రావడంలో, రక్షకుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో పునీత యోసేపు యొక్క పాత్ర ఎంతగానో ఉంది. ఆయన వడ్రంగిగా కష్టించి పనిచేసి కుటుంబాన్ని పోషించినట్టు మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము కూడా కుటుంబస్థులమైన మనము కుటుంబం కోసం యజమానుడు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాడు కుటుంబాన్ని పోషించడానికి. కాబట్టి భార్యాభర్తలు, పిల్లలు యోసేపు మరియా యేసు ప్రభులాగా ఒక తిరుగు కుటుంబంగా మారాలని తల్లి తిరుసభ ఆహ్వానిస్తుంది. ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే ప్రవక్త తన సొంత గ్రామమున తప్ప ఎక్కడనైనా గౌరవించబడతాడు. నజరేతు ప్రభువును నిరాకరించింది. ఎందుకంటే ఆయన పెరిగిన గ్రామము, అందరికీ తెలిసిన వాడు కనుక వారు ఆయనను విశ్వసింపలేదు. కాబట్టి నిరాకరించి ఉన్నారు. మనము ఆ విధంగా అవిశ్వాసంగా ఉండకుండా విశ్వాసం కలిగి జీవించాలి అని అద్భుత క్రియలను మనము చవి చూడాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. సమస్తమును కలగజేసిన ఓ సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పని చేయవలెనని నియమమును చేసితివి. కావున శ్రామికుడైన పునీత యోసేపు ఆదర్శం అనుసరించి అతని సహకారంతో మేము కూడా మాకు అప్పగించిన పనులను సమర్థవంతముగాను బాధ్యతతోనూ నిర్వహించి నీవు తదుపరి వాగ్దానము చేసిన బహుమానం పొందుటకు అర్హులము కరుణతో దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఏ పని చేసినప్పటికీ
దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలెగాక దేవుని కార్యముగా భావించి చేయుడు. మొదటి పట్టణము. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 17 మరియు 23 నుంచి 24వ వచనము. సహోదరులారా, వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది ఎన్నటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞులు తెలుపుచు ఆ ప్రభు పేరట చేయవలెను. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలెగాక దేవుని కార్యముగా భావించి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తించుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మీ కార్యమును నెల్లా సఫలము చేయుము. ప్రభు మీ కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునుపే భూమియు లోకమును ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడుగా నుంటివి. ఎల్లకాలమును నీవు వెలుపుగా ఉందువు. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నై పోండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించున్నట్లు చేయుము. దానివలన మేము విఘ్నులమగుదుము. ప్రభు నీ క్రోధమును అణుచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదము. పూర్వము మిమ్ము ఎంతగా శ్రమల పాలు చేసి దుఃఖపెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టుము. నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక. నీ బిడ్డలు నీ మహత్యమును కాంతురుగాక. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. రక్షకుడు యేసు
గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 54 నుంచి 58 వరకు. అచట ప్రార్థనా మందిరంలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినది అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరిమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాం. యేసు ప్రభు నజరేతు గ్రామంలో ఉన్నప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి ఉన్నాడు. ఆ గ్రామస్తులందరూ ఆయనను చూస్తూ ఉన్నారు, ఆయన ఎదుగుదలను చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన దైవ స్వభావము, మానవ స్వభావము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. వారు మానవ స్వభావాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు, ఆయనకు ఉన్నటువంటి దైవ స్వభావాన్ని వారు గమనించటలేదు. ఎందుకంటే వారు సామాన్య వ్యక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఎందుకంటే వారు చూస్తూ ఉన్నారు, తండ్రితో పాటు యోసేపుతో పాటు యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు పనిచేస్తూ ఉన్నాడు, అదంతా చూస్తూ ఉన్నారు. అతని తల్లి మరియమ్మ కాదా? తల్లిదండ్రులతో పాటు జీవిస్తున్నాడు. కాబట్టి గ్రామస్తులందరికీ తెలుసు ఆయన ఎవరు అని. కాబట్టి వారు ఆయనను గౌరవించడం లేదు. అతని సోదరులు సోదరిమణులు మనకు తెలియదా అని అంటూ ఉన్నారు. కాబట్టి వారు తృణీకరించి ఉన్నారు. అంటే ఆయనను ఒక దేవుని కుమారుడుగా, దైవ స్వభావం కలిగిన వ్యక్తిగా వారు అంగీకరించలేదు. కేవలం సాధారణమైన మానవుడిగా వారు అంగీకరించి ఉన్నారు. కాబట్టి వారు ఆయనను గౌరవించలేదు, తృణీకరించారు. కానీ ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచి ఈ జ్ఞానం వచ్చింది? వారు గమనించలేదు దైవ స్వభావం ఉందని. కాబట్టి వాళ్ళకి తెలియదు ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు యేసు ప్రభువును మానవ స్వభావంగా, దైవ స్వభావంగా ఉంచున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం అనేది ప్రభువులో ఉంది. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, ప్రవక్త స్వదేశమున స్వగృహమున తప్ప మరెందును గౌరవించబడపోడు. ఎక్కడికి వెళ్ళినా ప్రవక్త గౌరవించబడతాడు. కానీ సొంత ప్రజల అవిశ్వాసము, ఇక్కడ చివరిగా ఏమని రాయబడిందంటే, ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచట ఎక్కువ అద్భుతములు చేయలేకపోయాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అద్భుతాలు, స్వస్థతలు, విడుదలు ప్రభు ఏమన్నారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పారు. ఒక వ్యక్తి విశ్వాసము ఆ వ్యక్తిని స్వస్థత పరుస్తూ ఉంది. కాబట్టి ఇంకెక్కువ అద్భుతాలను చవి చూస్తారు. ఈ యొక్క ప్రజలు, సొంత గ్రామ ప్రజలు ప్రభువును విశ్వసింపలేదు. విశ్వసించే వాడికే అద్భుత క్రియలు ఎన్నో జరుగుతాయి. సొంత గ్రామంలో విశ్వసించలేదు కాబట్టి ఆయన ఎక్కువ అద్భుత క్రియలను ఆయన చేయలేకపోయాడు. మత్తయి సువార్త 13:58 చూస్తే, ఆ దేవుని కుమారుడు అయ్యుండి కూడా, అద్భుత శక్తులు కలిగి ఉండి కూడా వారి యొక్క అవిశ్వాసం వలన అద్భుత కార్యాలు చేయలేకపోయాను.
కొన్నిసార్లు మన అవిశ్వాసం వలన మనము కూడా ప్రభు నుంచి ఏమి పొందుకోలేము. అవిశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసాన్ని తీసేయాలి. శిష్యులు ప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని అధికం చేయండి, అవిశ్వాసాన్ని తొలగించండి అని అడుగుతూ ఉన్నారు. ప్రభు ఒక పట్టణం నందు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. కానీ మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధించెను. అక్కడ ఉన్న ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆయన ఏమి చేయలేకపోయాడు, బోధించలేకపోయాడు, అద్భుత క్రియలు చేయలేకపోయాడు. కాబట్టి పరిసర ప్రాంతంలోకి వెళ్ళి ఆయన వాక్కును బోధించి ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసం లేకుండానట్లు తోడ్పడము అని అంటున్నాడు. అంటే ఆ బాలుని యొక్క తండ్రి, దయ్యం పట్టినటువంటి ఆ బాలుని యొక్క తండ్రి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అన్నారు, నీ కుమారునికి స్వస్థత జరుగుతుంది, వెళ్ళు అన్నాడు. కానీ ఆయన అవిశ్వాసంతో ఉన్నాడు కాబట్టి, ప్రభువా నా అవిశ్వాసాన్ని నన్ను తీసివేసి విశ్వాసాన్ని పెంపొందించు అని ఆ యొక్క వ్యక్తి ప్రార్థించి ఉన్నాడు. మనము పునీత పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, రోమిలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 20వ వచనంలో, విశ్వసింపక పోవుటొచ్చే వారు విడిచివేయబడిరి. ఎంతోమంది అవిశ్వాసంతో ఉన్నవారు, మరి క్రీస్తు ప్రభువుని అంగీకరించబడిన వారు ఎంతోమంది విడిచివేయబడి ఉన్నారు. విశ్వసించిన వారందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి రక్షణను పొందుకుంటూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 19వ వచనంలో, అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయేరి. అవిశ్వాసం చేతనే వారు దేవుని శాంతి సమాధానం కావచ్చు, దేవుని రాజ్యంలో కూడా ప్రవేశింపలేకపోతున్నారు అవిశ్వాసము చేత. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 14వ వచనంలో, వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని ప్రభు గద్దించి ఉన్నాడు. అంటే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత శిష్యులకు దర్శనమిచ్చి ఉన్నాడు. అక్కడ దర్శనమిచ్చాడు, మరి మగ్దలేనమ్మ కూడా వచ్చి చెప్పేసింది, వేరే శిష్యులు చెప్పారు. అయినా కొంతమంది శిష్యులు విశ్వసించలేదు. కాబట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని ప్రభు గద్దించి వేశాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అవిశ్వాసంగా ఉన్నట్లయితే ప్రభు నుంచి మనం ఏమీ కూడా పొందుకోలేము. కాబట్టి ప్రభువు నందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వసించినప్పుడే సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, సాధ్యమను అగునేని అనుచున్నావా, విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. ప్రభువు నందు ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ సమస్తము సాధ్యమే. ప్రభు మార్తా మరియమ్మలతో అంటున్నారు, నీవు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. మనము ప్రభు నందు విశ్వాసం ఉంచినట్లయితే అధికముగా మనం మేలును పొందుకుంటాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే, మొదటి పట్టణంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, అధికముగా ప్రేమను అలవరుచుకున్నాడు, అది అన్నీ ఐక్యముగా ఉంచగలదు. మనకు ఎన్ని వరాలున్నా ఎన్ని ఫలాలున్నా ప్రేమ లేనట్లయితే అంత వ్యర్థమైపోతుంది. కాబట్టి అధికముగా ప్రేమను అలవర్చుకున్నాడు, అది అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని భరిస్తుంది. కాబట్టి ప్రేమను మనము అలవర్చుకోవాలి. క్రీస్తు ప్రసాదించడు శాంతి మీ హృదయములను పరిపాలింపనింపుడు, ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరంగా ఉండ పిలువబడితిరి. క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానము మనలో ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమ మనలో నెలకొని ఉండాలి. రెండవదిగా మనము చేసే ప్రతి పనిలో ప్రభువుకు వందనాలు సమర్పించాలి. కీర్తన 103 1-2 వచనాల్లో చూస్తే, ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసిన మేలుని ఏ ఒక్కటి కూడా మరొకము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుకు వందనాలు సమర్పించాలి. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఎల్లప్పుడు మీరు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతలను సమర్పించండి అని వాక్యం సెలవిస్తుంది. మీరు చేసేటి ప్రతి కార్యము లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునికి వందనములు సమర్పిస్తూ మీరు చేయవలేను. కృతజ్ఞతలు సమర్పిస్తూ మీరు చేయవలను. ప్రతి పనిని మనం ప్రారంభించినప్పుడు ప్రభువుకు వందనాలు చెల్లించి మనం చేయాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేస్తున్న పనిగా కాకుండా
దేవుని కోసం చేస్తున్న పనిగా మనం చేసినట్లయితే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఉంటాము. దేవుని నుంచి బహుమానాన్ని కూడా మనం పొందుకుంటాం. దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చును అన్న విషయమును గుర్తుంచుకున్నాడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. ఏలైనా మీ సేవలను అందుకొను నిజమైన యజమాని క్రీస్తే. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మానవుల కోసం కాకుండా ప్రభు కోసం చేస్తున్న పనిగా మనం చేసినట్లయితే దాన్ని 100% మనము చేయగలము. ఈనాడు తల్లి తిరుసభ కార్మికుడైన పుణ్యత యోసేపు యొక్క స్మరణను కొనియాడుతుంది. మరి ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. 10వ పాయస్ భక్తినాథ పాపు గారు మే నెల 1వ తేదీని కార్మికుడైన పునీత యోసేపు గారికి అంకితం చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున కార్మిక దినోత్సవము మనము కొనియాడుచున్నాము. శ్రామిక ఆదర్శ జీవితాన్ని ఆయన చూపించున్నాడు. ఆశీర్వాదాన్ని బడసి తరింపుడని శ్రీసభ మాటగా ఆయన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రపంచంలోని యావత్తు శ్రామిక వర్గానికి యోసేపు గారు కాపరిగా, సంరక్షకుడుగా, తండ్రిగా పునీత యోసేపు గారు సలహాదారుడుగా, సహకారిగా ఉంటాడని పోపు గారు ప్రకటించున్నారు. ఆయన వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషించి ఉన్నారు. ఎవరి మీద కూడా ఆధారపడకుండా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించున్నాడు. పరిశుద్ధ 13వ లియో పాపు గారు 1889లో పునీత యోసేపు గారిని శ్రామికులు, కార్మికులు, కష్టజీవులు, దీన జలాంజలి అందరికీ పాలక పునీతునిగా ఆయన ప్రకటించున్నాడు. మార్గదర్శిగా ఆయన ప్రకటించున్నాడు. పోప్ 11వ పాయస్ గారు ఆయన యోసేపును శ్రీసభ సంరక్షకులుగా ఎంపిక చేసి ఉన్నారు. మరి ఆయన రక్షకుని యొక్క రాకడకు ఎంతగానో తోడ్పడ్డాడు. రక్షకుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యోసేపు యొక్క పాత్ర ఎంతగానో ఉంది. యోసేపు అంటే దేవుడు సమృద్ధి చేయును, హెచ్చించును, లేక ఎక్కువ చేయును అని అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఒక్క మాట మాట్లాడకుండా దేవునికి సహకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చున్నాడు. మనం కూడా మన జీవితంలో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. మనము దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది తృణీకరిస్తూ ఉంటారు. ప్రభువును ఆదర్శంగా తీసుకొని వాటన్నిటిని పక్కన పెట్టి మనము ప్రభు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ అంగీకరించుమి దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ కృపచేత నీ వలెనానందిన, నావన్నీ కృపచేత నీ వలెనానందిన. భావంబోనను నేడు బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించుమే దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ అంగీకరించుమే దేవా. నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునడులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. దయానిధి అయిన ఓ సర్వేశ్వర, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణను కొనియాడుచు స్వర్గాధిపతి అయిన మీ సన్నిధికి తోడుకొని వచ్చిన అర్పణలను స్వీకరింపుము. మేము అర్పించి ఈ కానుకలు మేము ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటను పునీత యోసేపు సంస్మరణ దినమున మేము స్తుతించి మహిమపరచుటను యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును కన్య అయిన దేవమాతకు వరునిగా నీవు దయచేస్తివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షణ కొరకు విశ్వాస పాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి మీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన దైవదూతల గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరము ఏకము చేసి దీనభావంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానముగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు చిన్న పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు,
ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట్లో ప్రవేశించకు నేను పాత్రరాలు కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద తీరి శాంతి పొందండి, స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. పునీత ఇగ్నాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపురుషులతో పోషింపబడిన మేము మిమ్ము ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి మీ ప్రేమను మా హృదయం నందు పదిలపరుచుకొనొచ్చు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక.
నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవన జ్యోతి జయ యేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజఫ్